నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో న్యూమోనియా వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ఈ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఏ ప్రియాంక ఎండి హోమియోపతి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ నిమోనియా గురించి. అసలు నిమోనియా అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరిలో వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ నిమోనియా అంటే ఏంటండి? నిమోనియా అంటే ఇప్పుడు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ రావడాన్ని మనం న్యూమోనియా అంటాం. సో ఈ న్యూమోనియా అంటే ఈ లంగ్స్లో మనకి ఎయిర్ సాక్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కింద మనకి లోపల అన్ని ఎయిర్ సాక్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనము టర్మినాలజీ తీసుకుంటే ఆల్వియోలై అంటాం. సో అందులో వాటర్ కానీ పస్ కానీ బ్లడ్ కానీ వచ్చి ఆగిపోయి అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు, అందులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అది ఊపిరి తీసుకోవడం శ్వాసలో ఇబ్బంది స్టార్ట్ అయినప్పుడు ఆ కండిషన్ని మనం న్యూమోనియా అని అంటాం. ఓకే, అంటే వాటర్ కానీ పస్ కానీ ఇన్ఫెక్షన్ గానీ బ్లడ్ గానీ. ఓకే, వాటర్ ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్? ఇవి మనకి యూజువల్ గా బ్యాక్టీరియల్, వైరల్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి లంగ్స్ లోకి వెళ్ళాక అక్కడ అవి అబ్స్ట్రక్ట్ అయిపోయి మామూలుగా మనకి అది ఫిల్టర్ చేసేస్తుంది మనకి నోస్ నుంచి అవన్నీ. అంతకన్నా ఇంకా లోపలికి వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు అవి అందులో ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్లో అవి ఉన్నప్పుడు ఇంకా మనకి ఊపిరి అన్నది అక్కడ నుంచే కదా మనకు ఆక్సిజన్ మొత్తం రిలీజ్ చేసేది. సో అక్కడ అవి బ్యాక్టీరియా ఉండిపోయి దాంట్లో స్ట్రక్ అయినప్పుడు అది చీము రావడము, అందులో వాటర్ ఫామ్ అవుతాయి. నిమ్ము అంటారు కదా, దాని చుట్టూ వాటర్ రావడము, బ్లడ్ కొందరికి ఫామ్ అవుతుంది, కొందరికి చీములాగా వచ్చైపోయి లంగ్స్ అనేవి అక్కడ గట్టిగా పడిపోతాయి. సో అప్పుడు మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ సిమ్టమ్స్ అన్ని మెల్లిమెల్లిగా దగ్గు రావడము, అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇవన్నీ మెల్లిగా సిమ్టమ్స్ అనేవి మెల్లిగా స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే సాధారణంగా నిమోనియాతో బాధపడే వాళ్ళ లక్షణాలు చూస్తే దగ్గు అన్నారు. సో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పారు కదా. స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, ఒకవేళ స్టేజెస్ ఏమన్నా ఉన్నాయా, స్టేజెస్ ని దాటే కొద్దీ క్రానిక్ గా వెళ్లే కొద్దీ ఎటువంటి లక్షణాలు అనేవి కనపడుతూ ఉంటాయండి? ఇప్పుడు మనకి లక్షణాలు వస్తే స్టార్టింగ్ ఫస్ట్ పొడి దగ్గే స్టార్ట్ అయిపోతుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ముందు పొడి దగ్గు వస్తుంది, తర్వాత ఛాతిలో పట్టేసినట్టుగా అవ్వడము, మెల్లిమెల్లిగా ఫీవర్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి బ్యాక్టీరియల్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ముందు మనకి ఫీవర్ వచ్చేస్తుంది. ఫీవర్ 100 అబౌవ్, 101, 102 ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, చలి జ్వరము రావడము, ఇంకా మెల్లిమెల్లిగా ఇవన్నీ యాక్చువల్లీ వైరల్ ఫీవర్ లక్షణాల్లో కూడా కనిపిస్తాయి కదా. ఉంటాయి. పర్టికులర్ గా నిమోనియాకి సంబంధించిన లక్షణాలే అంటే ఏం చెప్తారు, అంటే ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? మనము నిమోనియా అంటే మనకి అదేమంటారు, ఇదే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అన్నిట్లోనూ ఉంటుంది. కానీ మనం ఎక్కడ మనము డిఫరెన్షియల్ చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ లో చేసుకోవాలి. ఓకే, బ్లడ్ టెస్ట్ లో దాని ప్రకారం చూసుకుంటే మనకి సిబిపి, ఈఎస్ఆర్ అన్నవి, ఎక్స్రే తీయడం కానీ, సిటీ స్కాన్ ఇలాంటివి తీసినప్పుడు ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్స్లో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంతవరకు స్ప్రెడ్ అయినది మనకి ఓన్లీ ఎగ్జామినేషన్ ప్రకారం చూసుకుంటేనే తెలుస్తుంది. సో అందరికీ సిమ్టమ్స్ అన్నవి ఇవే ఉంటాయి కామన్ గానే. సో 10 days కన్నా తగ్గట్లేదు దగ్గు, జలుబు కానీ, జలుబు ఇందులో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమోనియాలో ఎక్కువ దగ్గే ఉంటుంది. ఓకే, దగ్గు రావడం అసలు కంటిన్యూస్ గా తగ్గకపోవడం, 10 days కన్నా యూజువల్ గా 10 days లో తగ్గిపోవాలి. అంతకన్నా ఎక్కువ భయపడి ఉండి 10 days కన్నా ఎక్కువ ఉంది అంటే మనము అది అయి ఉండొచ్చు అని అప్పుడు మనం టెస్ట్లు రాయాలి. సో అందులో మనకి చూసుకోవాలి. దీంతో పాటు మళ్ళీ ఈ ల్యూకోసైడ్స్ అనేవి ఎక్కువ, ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది కాబట్టి మనకి బ్లడ్ టెస్ట్ లో ల్యూకోసైడ్స్ అనేవి అందులో ఎక్కువ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా సమ్ ఇన్ఫెక్షన్ ఉంది. సో అప్పుడు మళ్ళీ మనం ట్రీట్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ చేయాలి. సో అందులో ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నది ఇంకా ఫర్దర్గా మనకి బ్రోంకోస్కోపీ కానీ, ఎక్స్రే కానీ, ఈ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్కి అప్పటికి తగ్గట్లేదు అంటే ఎక్కడ ఉంది అన్నది ఈ టెస్ట్లతో మనం చూసుకోవాలి ఫస్ట్ ఇవి. సో నిమోనియాకి సంబంధించి జలుబుతో అసలు సంబంధం లేదు, ఉండదు, దగ్గు మాత్రమే వస్తుంది. అందులో దగ్గులు కూడా 2 రకాలు ఉంటాయి కదా, కొంతమంది పొడి దగ్గు వస్తుంది, కొంతమంది తడి దగ్గు కూడా. ఫస్ట్ ఇందులో కూడా పొడి దగ్గుతోనే స్టార్ట్ అవుతుంది. 10 days కన్నా తగ్గట్లేదు, ఇన్ఫెక్షన్ ఉండిపోయింది కదా అక్కడ, చీము ఇవన్నీ ఉండడం, మెల్లిమెల్లిగా ఫ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ స్టేజ్ అనుకోవచ్చా? నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో మెల్లిమెల్లిగా కఫం రావడము,
ఛాతి పట్టేసినట్టుగా ఉండడము, ఫేస్ మొత్తం రెడ్ గా అయిపోవడము, హెడ్ ఏక్ రావడము, ఇవి అన్ని సెకండ్ స్టేజ్ లో ఫామ్ అవుతాయి. ఇంకా మళ్ళీ థర్డ్ స్టేజ్ లో వచ్చేసే కంటిన్యూస్ ఫీవర్, ఇంకా తగ్గదు. ఇంకా రెస్పిరేటరీ కూడా ఇంకా మనకి ఏం చేస్తుందంటే ఇది లంగ్స్ అన్నవి గట్టిగా మనకి కొట్టుకున్నది కనిపిస్తుంది. మన ఫస్ట్ స్టేజెస్ లోనే మనం తీసుకెళ్తాం డాక్టర్ దగ్గరికి. ఇంకా థర్డ్ స్టేజెస్ లో అంటే మనకి తెలియకుండా అవుతే పిల్లల్లో ఎక్కువ చూస్తాం. ఇది డొక్క కొట్టుకోవడం, శ్వాస ఎగపోయడం అంటారు కదా, ఈ థర్డ్ స్టేజ్ లో వస్తుంది. సో మనం ప్రైమరీ స్టేజ్ లో మనం యూజువల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ అని అనుకుంటాం. సో దాన్ని మనం ఫస్ట్లోనే టెస్ట్లు చేయించుకొని ఏ వైరస్ ఏంటి అనేది చూసుకుంటే అప్పుడే ప్రివెంట్ చేయడానికి మనకు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, అలా సాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తామా లేకపోతే ఏ ఏజ్ వాళ్ళల్లో ఈ నిమోనియాని చూస్తామండి? యూజువల్గా చిన్నపిల్లల్లో 2 to 5 years చిన్న పిల్లల్లో వీళ్ళకి కామన్ గా వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు అంటే అబౌవ్ 60-65 years అబౌవ్. ఎందుకు అంటే వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడే కదా తగ్గిపోయి ఉంటుంది, పిల్లల్లో అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ లో అప్పటికి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఈ వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఈజీగా వాళ్ళు ఇన్హేల్ చేసుకొని తొందరగా అది బయటికి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి ఎక్కువగా న్యూమోనియా కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లల్లో సెపరేట్గా ఒక వైరస్ ఏమంటారంటే రెస్పిరేటరీ సింక్షియల్ వైరస్ అని అంటారు, RSV వైరస్. ఇప్పుడు మనం ఒక 2-3 months నుంచి ప్రతి 10 పిల్లల్లో 2 నుంచి 3 పిల్లల్లో మనం ఇది న్యూమోనియా వచ్చింది అడ్మిట్ చేసాం, న్యూమోనియా వచ్చింది అడ్మిట్ చేసాం అంటున్నాం. సో వీళ్ళకి ఏంటి అంటే ఈ వైరస్ ఎక్కువగా అటాక్ అయ్యి ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ సిమ్టమ్స్లో మనకు అలాగా డొక్క కొట్టుకోవడము, స్కిన్ కొందరికి బ్లూ అయిపోవడము, వేళ్ళు బ్లూ అయిపోవడం, ఆక్సిజన్ సరిగ్గా అందదు కదా వాళ్ళకి. సో వాళ్ళకి సరిగ్గా స్ట్రక్ అయిపోయి ఆక్సిజన్ ఫిల్టరేషన్ సరిగ్గా అవ్వక చర్మం అనేది మెల్లిమెల్లిగా బ్లూ స్టార్ట్ అవ్వడము, ఫీవర్ అసలు కంట్రోల్ అవ్వకపోవడము, దగ్గు కంటిన్యూగా ఉండడము, వీటిలో పిల్లల్లో ఎక్కువగా ఈ వైరస్ వల్ల వస్తుంది. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు జానకిరామ్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. జానకిరామ్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు బీపీ షుగర్ ఉంది మేడం. ఓకే. అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉంది. అయితే గ్యాస్ ప్రాబ్లం ఈ మధ్యన ఏమైందంటే మార్నింగ్ మెడిటేషన్ అయిపోగానే బలగరం లాగా వచ్చి పెరుగులని ఇట్లా కింద మీద బలగరం వస్తుంది. మళ్ళీ లంచ్ చేసే ముందర కూడా లంచ్ వస్తుందనుకో ఆ పొయ్యి కిచెన్ లో ఏమైనా పోగు పెట్టినా కూడా ఆ బలగరం వచ్చేస్తుంటది. లంచ్ తినే ముందు బలగరం వచ్చేస్తుంటది, డైజెషన్ లో ఫ్రీ లేదు. అది మీకు అది బయటికి తీసుకుంటే రిలీఫ్ వస్తుంది, అప్పటిదాకా ఇబ్బంది పెడుతుంది. వస్తుంది అక్కడ కిచెన్ లో పోగు పెట్టినా కూడా ఇక్కడ నాకు వస్తుంది. అన్నం తినే ముందు కూడా అట్టే అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మీకు తినే ముందే వస్తుంది అంటున్నారు కాబట్టి ఇది మీకు 2 విషయాలు ఉండొచ్చు. ఒకటి లంగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదు అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అయి ఉండాలి. అదే మీకు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ రెండిట్లో మనం ఇవి చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. మీకు హోమియో పరంగా చూస్తే మీకు నక్స్వామికా అన్న మందు ఉంటుంది. ఇది హోమియో స్టోర్ లో మీరు అడిగైనా తీసుకోవచ్చు. అది తగ్గట్లేదు అంటే ఫర్దర్ ఎవాల్యుయేషన్ మీరు క్లినిక్ అయినా వచ్చి చూసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 30 doses చొప్పున 3 times వేసుకోవచ్చు. ఇది వేసుకున్నా కూడా మీకు ఇబ్బంది అలాగే ఉంది అంటే ఇంకెక్కడ ఉంది ఏంటి ఎగ్జామినేషన్ కానీ కొన్ని టెస్ట్లు చేయించి దాని ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేసుకొని కొంచెం ట్రీట్మెంట్ మీకు అప్పటి వరకు ఉపశమనం ఇప్పుడు రావాలి అంటే ఈ మందు వాడండి, మంచి రిలీఫ్ వస్తుంది. ఆల్రెడీ హోమియో డాక్టర్ దగ్గర మందులు వాడుతున్నాను మేడం. ఆయన మందులు ఇచ్చినాడు నాకు, ఈ లంగ్స్ ప్రాబ్లం ఇవన్నీ ఆయన మందులు ఇచ్చిండు, వాడుతున్నా కానీ ఈ ప్రాబ్లం అట్లే ఉన్నది. అదే అంటున్నా, ఇంకా తగ్గట్లేదు అంటే ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది మీరు చూసి దాన్ని బట్టి మీ కేసు తీసుకొని ఎందువల్ల వస్తుందో చూసి దాన్ని బట్టి ఇస్తే మీకు కరెక్ట్ గా అనేది ట్రీట్మెంట్ వస్తుంది. అండ్ డాక్టర్ గారి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నామండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఈ నిమోనియా అనేది ఎవరికి ప్రమాదకరం? చిన్న పిల్లలకా లేకపోతే వయసు దాటిన వాళ్ళకా, ఎవరికి ప్రమాదకరం?
ఎవరికి అంటే చిన్నపిల్లలకనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేరు కదా సిమ్టమ్స్. టెంపరేచర్ ఉండేసరికి మనం మామూలుగా ఏదో అర్థం కాదు. సో వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేయడము కష్టమే. వాళ్ళకి కూడా దగ్గు వస్తూనే ఉంటుంది. దగ్గు వస్తుంది. రీసెంట్గా నేను కొన్ని కేసెస్ చూశాను. బాబు 6 months 7 months బాబు టెంపరేచర్ రేజ్ అవుతోంది. 2 days 3 days 1 or 2 ఉంది, కానీ అది న్యూమోనియా అని ఎవరికి అర్థం కాలేదు. సో కాఫ్ వస్తుంది, జ్వరం వస్తుంది, అక్కడ ఉన్న దోమల వల్ల అనుకొని వాళ్ళ పేరెంట్స్ అలా అనుకొని దాని ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేశారు. సడన్ గా బేబీ స్కిన్ బ్లూ అయిపోయింది. అప్పటికి కానీ వాళ్ళకి తెలియదు ఇది ఎమర్జెన్సీ కేసు అని హాస్పిటల్కి అప్పుడు తీసుకెళ్ళడం వల్ల డొక్కలు ఎగరేస్తున్నాడు బాబు. సో వాళ్ళు చూస్తున్నారు కానీ ఇది టెంపరేచర్ వల్ల అనుకుంటున్నారు, కానీ ఇది న్యూమోనియా లక్షణం అని వాళ్ళకి తెలియక చాలా సివియర్ కేసెస్ కూడా అలా అవుతాయి. సో స్టార్టింగ్లోనే మనము అది చూసుకుంటే ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. తొందరగా బాబుని వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ చేయడం వల్ల బాబు సేఫ్ అయ్యాడు. సో తొందరగా ఇక్కడ ఏంటి కాంప్లికేషన్ అంటే ఆక్సిజన్ వాళ్ళకి అందదు. అక్కడ ఇన్ఫెక్షన్ ఉండిపోయి ఆక్సిజన్ బయటికి రాక ఆ సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ వెళ్తేనే కదా దాన్ని ఫంక్షన్ జరగాలి. మనకి అక్కడ ఆక్సిజనే స్టక్ అయిపోయినప్పుడు మిగతా ఎక్కడ ఫంక్షనింగ్ అన్నిట్లో డిఫికల్టీ ఫామ్ అయిపోతుంది. సో మనం అక్కడ కరెక్ట్ డయాగ్నోసిస్ తొందరగా చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పిల్లలకైతే ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పాలి. సో ఇంకా మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎలాగో ఇమ్యూన్ లో ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవన్నీ సరిగ్గా ఉండదు. ఒకటి వాళ్ళకి డి విటమిన్ కూడా సరిగ్గా ఉండదు ఇంట్లోనే ఉండడం వల్ల. సరి అయిన ఫుడ్లో చేంజెస్ సరిగ్గా ఏమంటారు న్యూట్రిషియస్ ఫుడ్ కానీ పోషకాహార లోపం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూన్ లో ఉండడం వల్ల, ఆల్కహాలిక్ ఉన్నా కూడా, స్మోకింగ్ ఉన్నా, ఫస్ట్ స్మోకింగ్ ఇది లంగ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ న్యూమోనియా అనేది చూస్తాం. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అన్నారు. అవును. అటువంటి సిచ్యువేషన్ లో క్రిటికల్ పొజిషన్ లో ఇప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. అవునా? ఉంటుంది. అంటే ఇప్పుడు అప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ఉంటుంది. సపోజ్ ఇది ఎమర్జెన్సీగా తీసుకొచ్చారు వాళ్ళకి, మనం వెంటనే హోమియోపతిలో ఏంటంటే ముందు ఫీవర్ తగ్గించాలి. ఆ బాబు ఏడుస్తున్నాడు కాబట్టి ఫీవర్ ముందు చెక్ చేసి ఫీవర్ తగ్గించేటట్టు మెడిసిన్స్ ఇచ్చేసి ఒక 2 to 3 days వరకు కూడా మనం మందుల మీద కూడా ఉండొచ్చు స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే. మరి స్కిన్ బ్లూ అవుతుంది అన్నాం కదా, అలాంటి కేసెస్ లో మనం వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అదైతే ఖచ్చితంగా చేయాల్సిందే. మనకి ఇలాంటి కండిషన్స్ లో కొన్ని హోమియో మెడిసిన్స్ ఉన్నాయి. ఇపికాక్ అని ఒక మందు ఉంటుంది, యాంటిమ్ టార్ట్ అని మందు ఉంటాయి. ఇవేంటి అంటే ఇంట్లో పెట్టుకున్నట్టయితే పిల్లలకి వెంటనే కఫం కానీ ఇలా వచ్చినట్టయితే స్టార్టింగ్ స్టేజెస్ లోనే తొందరగా తగ్గిపోతుంది. కఫం వచ్చినప్పుడు యాంటిమ్ టార్ట్ వేయడం, వామిటింగ్స్ చేసుకోవడము, దగ్గి పిల్లలు వామిటింగ్ వాళ్ళకి తెలియదు కదా, పాలు పెట్టినా వామిటింగ్, ఇలాంటి కండిషన్ ఎపికాక్ అన్న మందు బాగా పనిచేస్తుంది. సో ఇలాంటి మెడిసిన్స్ మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఎమర్జెన్సీ కండిషన్స్ లో మనకి బాగా ఉపయోగపడుతుంది. అప్పటికి ఇంకా అవ్వట్లేదు అంటే మనం ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్ళడం, అడ్మిట్ చేయడం చేయాల్సి, ఎందుకంటే ఐవీ పెట్టాల్సింది. వాళ్ళకి డిహైడ్రేషన్ అయిపోతారు కదా, ఏది తీసుకున్నా వామిటింగ్స్ చేసుకోవడం. అలాంటి కండిషన్స్లో మనం హాస్పిటల్ అడ్మిట్ చేయడం, ఐవీ పెట్టడం, వాళ్ళని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాలి. ఎందుకంటే ఈ న్యూమోనియా మెల్లిమెల్లిగా అదర్ కాంప్లికేషన్స్కి తీసేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై అందదు కదా, మెల్లిమెల్లిగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవ్వడము, పక్కనే మనకి హార్ట్ ఉంటుంది, హార్ట్ ఫంక్షనింగ్ లో దెబ్బ చేయడం, అది మనం ఇప్పుడు పంప్ చేసేది మొత్తం మళ్ళీ హార్ట్కే వెళ్ళాలి కదా. సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవడం అయితే ఖచ్చితంగా ఇది కొంచెం ప్రాణాంతకమైందనే చెప్పాలి. స్టేజెస్ దాటిపోతున్న కొద్ది స్టార్టింగ్లో అయితే మనం 10 days వరకు దగ్గు తగ్గట్లేదు అంటే మనం ఎప్పుడైనా అజాగ్రత్త చేయకూడదు. కఫం వస్తుంది, బ్లడ్ పడుతోంది, అలాంటి ఉన్నప్పుడు మనం తొందరగా దాన్ని ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మనం. ఓకే అండి, మరి ఇప్పుడు నిమోనియాతో సఫర్ అయ్యే వాళ్ళకి సీజన్స్ కూడా అంటే ప్రాబ్లం అవుతుందా? యూజువల్గా మనకి రెయినీ సీజన్, వింటర్ సీజన్, ఈ సీజన్స్లోనే ఎక్కువగా చూసి, ఎందుకంటే మనకి టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది కదా, ఈ వైరల్ బ్యాక్టీరియా అనేవి ఇవి ఎక్కువ యాక్టివేట్ అప్పుడే అవుతాయి. వర్షాకాలంలో ఇవన్నీ స్ప్రెడ్, వైరల్ ఫీవర్స్ అన్నీ వచ్చాయి అప్పుడే కదా. ఈ వైరస్ అనేవి అది ఇంకా ఎక్కువగా ఏమంటారు తిరుగుతుంది కాబట్టి ఈ సీజన్స్లో మనం ఎక్కువగా చూస్తాం. వింటర్ సీజన్, రెయినీ సీజన్
ఈ సీజన్స్ లో ఎక్కువగా ఫ్లూ అన్నవి కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ ఈ సీజన్స్ లో ఎక్కువ చూస్తాం. ఓకే, కొంతమంది నిమోనియాతో బాధపడే వాళ్ళు కూడా కంపల్సరీగా ఏసీ కావాలని అంటూ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటారా, ఏసీలో ఉండొచ్చు అంటారా? అంటే మనం ఇంకా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాలి, 27 అబోవ్ పెట్టుకొని అయితే ఉండాలి. అప్పటికి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయంటే మనం దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఫిల్టరేట్ అవ్వదు కదా ఎయిర్, అందులోనే అక్కడ నుంచి ఎయిర్ ఫిల్టర్ చేసుకొని అక్కడికే వస్తుంది. సో యూజువల్ గా అవాయిడ్ చేయడానికి చూస్తేనే మంచిది. ఓకే, మరి నిమోనియాలో రకాలు ఉన్నాయండి? నిమోనియా టైప్స్ ఉంటాయి. దాంట్లో మనకి లోబార్ న్యూమోనియా ఉంటుంది, బ్రాంకియల్ న్యూమోనియా ఉంటుంది, వైరల్ న్యూమోనియా ఉంటుంది, బ్యాక్టీరియల్, ఇవన్నీ ఉంటాయి. సో లోబార్ న్యూమోనియా ఏంటి అంటే మనకి లంగ్స్ 3 డివిజన్ చేసుకుంటారు, అప్పర్, మిడిల్, లోవర్ అని ఉంటుంది. సో అటు ఇటు లంగ్స్ ఉంటాయి కాబట్టి మీద, మధ్యలో, కింద భాగం. సో ఏ భాగంలో ఎఫెక్ట్ అవుతుంది దాని ప్రకారం ఒక న్యూమోనియా, అంటే అప్పర్ లోబర్ న్యూమోనియా, మిడిల్ లోబర్ న్యూమోనియా. సో ఏ ఏరియాలో అవుతుందన్న దాన్ని బట్టి ఒక టైప్ ఉంటుంది. ఓకే, మరి లక్షణాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయా మరి అట్లాంటి? ఆ లక్షణాలు అనేసరికి ఇంకా మనకి ఆ పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో వీటిలో మనం తీసుకున్నట్టయితే మోస్ట్లీ అందరికీ అవే ఉంటుంది. అంటిల్ మనం ఎక్స్రే ఈ స్కానింగ్స్ చేస్తే గానీ మనం అది చెప్పలేము, అందరికీ ఇవే ఉంటాయి. సో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి సిమ్టమ్స్, అందరికీ ఏ న్యూమోనియా వచ్చిందని తెలియదు. మనం ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్తేనే అది ఏ టైప్ అన్నది తెలుస్తుంది. ఓకే, కామన్ గా వచ్చేదైతే దగ్గు, ఫీవర్, బాడీ పెయిన్స్, కఫం, మెల్లిమెల్లిగా కఫం రావడం, అది కూడా దాటిపోతే కొంచెం బ్లడ్ రావడం ఫైనల్ స్టేజెస్ లో వస్తుంది మళ్ళీ అది. సో ఇది లోబార్ న్యూమోనియా అన్నాం. బ్రాంకియల్ న్యూమోనియా ఏంటి అంటే ఊపిరితిత్తులు గొట్టాలు ఉంటాయి కదా, ఒకటి వచ్చి 2 డివిజన్ అయిపోయి ఆ ఏరియాలో వస్తే దాన్ని బ్రాంకియల్ న్యూమోనియా అంటారు. ఓకే, ఇంకొకటి బ్యాక్టీరియల్. బ్యాక్టీరియా, కొన్ని బ్యాక్టీరియా వల్ల యూజువల్ గా మన అందరికి ఇప్పుడు వచ్చేది స్ట్రెప్టోకోకల్ న్యూమోనియా, చిన్న పిల్లల్లో గానీ. ఈ బ్రాంకల్ న్యూమోనియా అనేది ఎవరికి వస్తూ ఉంటుంది? యూజువల్ గా ఇది ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి, సో ఇవి మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఇది వస్తుంది. స్ట్రెప్టోకోకల్ కానీ బ్యాక్టీరియల్ ఇవన్నీ వస్తాయి. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వల్ల వస్తాయి. అందులో హీమోఫిలిస్ అని ఉంటుంది, స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్ అని ఉంటుంది. ఇవన్నీ మనకి స్పూటమ్ ఎగ్జామినేషన్ లోనే తెలుస్తుంది ఏది వల్ల. ఇవి ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు, దానికి అది రెస్పాన్స్ అవ్వదు, ఈ బ్యాక్టీరియా కోసమని ఒక మందు ఇచ్చారు, అది పనిచేయట్లేదు అంటే ఇది బ్యాక్టీరియా కాకుండా ఏ బ్యాక్టీరియా ఎఫెక్ట్ చేస్తుంది అన్నప్పుడు మనకి స్పూటమ్ ఎగ్జామినేషన్ ఏ కల్చర్ చేస్తారు, స్పూటల్ కల్చర్ అంటారు కదా. సో ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, అప్పుడు దానికి స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ అని అలోపతి ట్రీట్మెంట్ లో అందులో ఇస్తారు. సో యూజువల్ గా ప్రాసెస్ ఇది జరుగుతుంది. మళ్ళీ వైరల్ న్యూమోనియా అంటారు. వైరస్ లో వచ్చేసరికి మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఫ్లూ అంటే దగ్గు, జలుబు, ఇందులో కొన్ని మళ్ళీ కొంచెం జలుబు లక్షణాలు వస్తాయి. వైరల్ న్యూమోనియా ఇది వాటంతట వాటి తగ్గిపోతుంది. వైరల్ న్యూమోనియా అనేది మాక్సిమం 1 week లో యూజువల్ గా వచ్చేస్తుంది, అది తగ్గిపోతుంది, ఫ్లూ వల్ల వస్తుంది. మామూలుగా మన ఫ్లూ అయితే ఏదైతే చెప్పుకుంటామో ఇందులో ఒక టైప్ అది. మళ్ళీ ఫంగల్ వచ్చేసరికి కొన్ని టైప్ ఆఫ్ ఫంగల్ అంటే కొంచెం డేంజరస్ అనే చెప్పాలి. ఫంగల్ న్యూమోనియా అనేది అవి ఎందుకంటే గడ్డలు చేసేస్తుంది లోపల. సిస్టిక్ న్యూమోనియా లోపల మెల్లిమెల్లిగా చిన్నగా ఏమంటారు సిస్ట్ అంటాం కదా, మెల్లిమెల్లిగా గడ్డలు చేయడము, అందులో బ్లడ్ మెల్లిమెల్లిగా కొరికేయడం, ఇదంతా మెల్లిమెల్లిగా అది చాలా రేర్. ఇది మోస్ట్లీ ఎవరికి రాదు. ఫంగల్ అనేది చాలా రేర్, చాలా 1-2% వరకే వస్తుంది. మనకి యూజువల్ గా వచ్చేది బ్యాక్టీరియల్, వైరల్ న్యూమోనియా అనే చూస్తాం. ఫంగల్ అనేది సమ్ అదర్ కాంప్లికేషన్ ఉంది. యూజువల్ గా ఇది ఎందులో వస్తుందని HIV, AIDS, క్యాన్సర్ పేషెంట్స్ లో ఇలాంటి వాళ్ళకి ఇమ్యూన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఫంగల్ న్యూమోనియా అన్నది ఎక్కువగా వాళ్ళకి గడ్డలు తొందరగా అవ్వడము, అది స్ప్రెడ్ అవ్వడం, అది కొంచెం కాంప్లికేషన్ అయిపోతుంది అది. ఇంకా హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యూమోనియా అంటారు. అంటే చాలా మంది అడ్మిట్ అయిపోయి 2 to 3 days మోర్ దెన్ అలా ఉండిపోయి అక్కడ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియా అయి ఉంటే వాళ్ళకి తొందరగా ఎక్వైర్డ్ అంటే వాళ్ళ ఆ వైరస్ అక్కడ నుంచి వచ్చింది వాళ్ళకి, హాస్పిటల్స్ లో వచ్చేది. సో హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యూమోనియా కూడా వస్తుంది కొందరికి. కమ్యూనిటీ ఎక్వైర్డ్ అంటే ఆ కమ్యూనిటీ ఒకరి నుంచి ఒకరికి అక్కడ స్ప్రెడ్ అవ్వడం,
ఇవి టైప్స్ క్రింద చూసుకుంటాం. సో ఇందులో మనకి కామన్ గా బ్యాక్టీరియల్ వైరల్ న్యూమోనియా అనేది కామన్. చాలా సీరియస్ అంటే ఇంకా ఫంగల్ అనే చెప్తాం. ఇప్పుడు ఈ మధ్య కూడా కోవిడ్ వచ్చాక COVID-19 న్యూమోనియా కూడా వచ్చింది 2019 నుంచి. సో ఇది COVID-19 అంటే వాళ్ళకి సిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది. ఈ సేమ్ లక్షణాలేనా? ఈ సిమ్టమ్స్ అన్ని ఇవే ఉంటాయి. సిటీ స్కాన్ లో స్కోరింగ్ ప్రకారమే దీన్ని మనం మళ్ళీ చూడాలి. అది కోవిడ్ వైరస్ వల్ల వచ్చింది అయితేనే అది COVID-19 న్యూమోనియా. అది ఏదైనా సరే టెస్టుల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఓకే, వైరల్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వచ్చిందా, ఫంగల్ అంటే రేర్ అంటున్నారు కాబట్టి ఓకే, COVID-19 అది మన టెస్ట్ల ప్రకారం చూసుకోవాలి. అది ఓకే. నార్మల్ గా దగ్గు వస్తుంది, ఒక 1 వీక్ ఉంది, మీరు అన్నట్లు 10 డేస్ ఉంది, ఏదో ఒకటి వాడుతున్నారు లేకపోతే అరకులు లాంటివి తాగుతున్నారు, అప్పటికి తగ్గింది, మళ్ళీ రిపీట్ అవుతుంది, మరి డాక్టర్ అసలు ఎప్పుడు సంప్రదించాలంటారు? అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ఇది డిఫరెంట్ ఉంటుంది కదా. సో 10 డేస్ కన్నా తగ్గట్లేదు, ఫీవర్ కంటిన్యూస్ గా ఉందా, అలాగే తగ్గుతూ వస్తుందా, ఏ టైంకి వస్తుంది, ఇవి కూడా చూసుకోవాలి. ఓకే, టైం కూడా చూసుకోవాలి. కొందరు ఏంటంటే ఓన్లీ ఈవినింగే వస్తుంది ఫీవర్, ఈవినింగ్ ఫీవర్స్, నైట్ ఫీవర్స్ వస్తున్నాయి అంటే అది టీబీ కింద చూసుకోవాలి మనం. ఓకే, సో అది న్యూమోనియా రాదు. చిల్ ఫీవర్ వచ్చి 101, 102 ఫీవర్ వచ్చి దగ్గు బాగా కఫం వచ్చేసి ఆయాసం వస్తోంది అంటే ఇది న్యూమోనియాలో ఇది ఒకటి చూసుకోవాలి. సో 10 డేస్ కన్నా అబవ్ ఉంది, తగ్గట్లేదు అంటే మనం ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి, టెస్ట్లు దానికి చేయాల్సిందే. ఎందుకంటే అది మెల్లిమెల్లిగా లంగ్స్, ఈ లోబార్ న్యూమోనియా అనుకున్నాం కదా, ఏ లోబ్స్ అన్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది బ్యాక్టీరియా, ఫంగల్. సో మళ్ళీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ఇవన్నీ మెల్లిమెల్లిగా ఆ ఇన్ఫెక్షన్ నుంచి పక్కన హార్ట్కి స్ప్రెడ్ అవ్వడం, ఇవి తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి, బ్లడ్ నుంచి ఈజీగా వెళ్ళిపోతాయి. సో మనం 10 డేస్ కన్నా ఎక్కువ ఉంది దగ్గు అంటే అజాగ్రత్త అస్సలు చేయకూడదు, వెంటనే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది చేయాలి. ఫస్ట్ 10 డేస్లో ఉంది అంటే మనం ఇంటి చిట్కాలు చూసుకొని హోమియో మెడిసిన్స్ ఇవన్నీ వాడితే మోస్ట్లీ తగ్గిపోతుంది. సో అప్పటికీ తగ్గట్లేదు, కఫం ఎక్కువ అయిపోయింది, బ్లడ్ కూడా పడుతోంది అంటే ఇది ఖచ్చితంగా సీరియస్ అని. మా స్కిన్ చేంజ్ అవ్వడం, నేను చెప్పినట్టు బ్లూ కలర్ లో నెయిల్స్ బ్లూ అయిపోవడము, స్కిన్ ఛాతి దగ్గర బ్లూ అవ్వడం, ముక్కు దగ్గర కొందరికి బ్లూ అయిపోతుంది అంటే సైనోసిస్ అంటారు. అంటే ఊపిరి అక్కడ వాళ్ళకి రాక, బ్లడ్ అన్నది వాళ్ళకి అక్కడ అందక, ఆక్సిజన్ అందక బ్లూ కలర్ వస్తుంది. ఇవన్నీ ఫైనల్ అంటే స్కిన్ మొత్తం కాదు, పర్టికులర్ కొన్ని ఏరియాస్ లో మాత్రమే వస్తుంది. కొందరికి మెల్లిమెల్లిగా కింద నుంచి మీదకి బ్లూనెస్ కూడా వస్తుంది సీరియస్ గా. అంటే వాళ్ళకి ఇంకా హైపాక్సియా అంటాం, ఆక్సిజన్ అందట్లేదు వాళ్ళకి బాడీకి. సో మెల్లిమెల్లి స్కిన్ చేంజెస్ అనేవి వచ్చేసి బ్లూనెస్ కూడా వస్తుంది. లేదా ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో ఆ పార్ట్ లో మాత్రమే బ్లూ కలర్ గా మారుతుంది. సో అలా వస్తుంది అంటే మనం అజాగ్రత్త చేయకూడదు, వెంటనే మనము ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్, వెంటిలేటర్ పెట్టాలి ముందు, ఎందుకంటే ఆక్సిజన్ అందట్లేదు కదా. సో దానికి వెంటిలేటర్ మీద ఉంటేనే దాన్ని కొంచెం ఇచ్చాక దాని నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఎలర్జెటిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయా అండి? ఆఫ్ కోర్స్, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కదా, ఈజీగా అటాక్ అవుతుంది అంటే, అలర్జీ కండిషన్స్ ఉన్నాయి అంటే ఇవి కూడా ఈజీగా వైరస్ బ్యాక్టీరియా ఈజీగా వచ్చేస్తాయి. సో వీళ్ళకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అది. అలర్జీ ఉంది అంటే బాడీలో ఇవి కూడా వాళ్ళకి ఇది కూడా ఫ్రీక్వెంట్ గా వస్తుంది అని చెప్పాలి. ఓకే, అంటే ఈ న్యూమోనియా వ్యాధితో సంవత్సరాల తరబడి సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారా? సంవత్సరాలు అంటూ ఇది ఏమీ ఉండదు. ఇది ఒకసారి వచ్చింది అంటే యూజువల్గా 15 days 20 days వరకే ఉంటుంది. అంతలోపల ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. రిపీటెడ్గా రాకుండా మనం చూసుకోవాలి. అన్ని ఇయర్స్ అయితే ఏమీ, మంత్స్ అయితే ఏమీ ఉండదు న్యూమోనియా. సో సీజనల్గా వస్తుంది. ఆ బ్యాక్టీరియాని తగ్గించేంత వరకు మనం చూసుకుంటే దాన్ని క్లియర్ చేసేస్తే మళ్ళీ రాదు. కానీ అలా రాకుండా ఉండాలి అంటే వాళ్ళ ఇమ్యూన్ని స్ట్రాంగ్ చేసేటట్టుగా వాళ్ళ దాంట్లో కూడా చేంజెస్ చేయాలి. లైఫ్ స్టైల్లో చేంజ్ చేయాలి. ఎందువల్ల వస్తుంది ఫ్రీక్వెంట్ గా, ఇవన్నిట్లో అవి కూడా చూడాలి మనం. ఓకే, కాజ్ ఏంటి అని చూడాలి మనం. ఒకవేళ అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుని మళ్ళీ రిపీట్ కాకుండా వాళ్ళ ఇమ్యూన్ బూస్ట్ అయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల రిపీటెడ్ తగ్గు, రూట్ కాజ్ ఎక్కడ అవుతుంది అది చూసుకొని ఇవ్వడం, రిపీట్నెస్ అనేది ఉండదు. ఈ ఎలర్జీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించవచ్చు. ఓకే, ఇప్పుడు నిమోనియాతో సఫర్ అవుతున్నారు, దగ్గు తగ్గట్లేదు, హోమ్ రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎలాంటి హోమ్ రెమెడీస్ అంటే మనకి కఫం వస్తుంది కాబట్టి యూజువల్ గా మనము స్టీమ్ తీసుకోవాలి. ఎందుకంటే లంగ్స్ కండిషన్ అయిపోయి ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్ గా స్టీమ్ తీసుకోవడము,
హాట్ వాటర్ లూక్ వామ్ తీసుకోవడము, ఇంకోటి సాల్ట్తో గార్గ్లింగ్, ఎందుకంటే దగ్గు కఫం వాళ్ళకి ఇక్కడ రెస్పిరేటరీ ట్రాక్ మొత్తం ఫ్లమ్ ఫామ్ అవుతుంది కదా, అది కొంచెం అప్పటికి మనం హోమ్ రెమెడీగా ఇది ఉప్పు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని గార్గ్లింగ్ చేసుకొని క్లియర్ చేసుకోవడం. ఇంకా అలా కూడా అవ్వట్లేదు అంటే నిమ్మకాయ కానీ అల్లం రసము గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఫ్రీక్వెంట్గా సిప్ చేస్తూ తాగుతూ కూడా కొంచెం లంగ్స్ అనేది క్లియర్. అల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది లంగ్స్కి. ఏ ఇన్ఫెక్షన్ ఉన్న వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఏ ఇన్ఫెక్షన్కి లంగ్స్కి రిలేటెడ్ ఆస్తమా కండిషన్స్కి కూడా COPD కండిషన్స్లో కూడా మనకి ఇది అల్లం రసం ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల అక్కడ ఫ్లమ్ అన్నది అది చేయడం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కదా, అక్కడ అది ఫామ్ కాకుండా ఇంటి చిట్కా వరకు మనం ఇవన్నీ పాటించుకోవచ్చు. ఓకే, అలా అల్లం రసం తీసుకోవచ్చు, అల్లం రసము వాటర్లో ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల కొంచెం మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. ఓకే, మరి చిన్న పిల్లలకండి? చిన్నపిల్లల్లో అంటే ఇప్పుడు మనకి వాళ్ళకి డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి చెప్పలేరు కదా, ఫీవర్ వస్తుంది అంటే వాళ్ళకి తరచుగా కొంచెం లూక్ వాటర్ ఇవ్వడం. ఒకవేళ ఫీడింగ్ బేబీస్ అయితే మదర్కి ఇవ్వాలి ట్రీట్మెంట్. అప్పుడు బేబీస్కి డైరెక్ట్గా ఇవ్వడానికి ఉండదు కదా, మదర్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఆ బేబీకి ఫీడింగ్ ఇవ్వడం, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండేటట్టు వాటర్గా చూసుకోవడం. ఇంకా ఏమంటారు అంటే ఒకరికి వచ్చాక ఇంకొకరికి రాకుండా ఉండాలి, ఇది స్ప్రెడ్ అయిపోతుంది, ఇది ఎయిర్ బార్న్ డిజీజ్ కదా, ఒకరికి నుంచి ఒకరు ఈజీగా వచ్చేస్తుంది, వాళ్ళు దగ్గిన తుమ్మిన ఆ వైరస్ అనేది బయటకు వచ్చేసి ఇంకొకరికి వచ్చేస్తుంది. సో మాస్క్ వేసుకోవడం ఖచ్చితంగా, స్టీమ్ చేసుకోవడము. సో మనం ప్రివెంటివ్గా ముందే వస్తుంది అనగానే మనం ప్రివెంట్ చేసుకుంటే తొందరగా స్ప్రెడ్ అన్నది కాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు నిమోనియాకి ఆస్తమాకి ఏంటి ఎంత దగ్గర సంబంధం ఉంది? ఒకవేళ ఆస్తమా ఉన్న వాళ్ళకి నిమోనియా వస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ని ఎదుర్కొంటారు? ఇప్పుడు న్యూమోనియా అంటే ఇది యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనం చెప్పుకున్నాం కదా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది మనం న్యూమోనియా అంటాం, అంటే బయట ఆర్గానిజం నుంచి వచ్చింది. ఆస్తమా ఏంటి అంటే మన బ్రాంకియోల్స్ ట్యూబ్ ఉంటుంది కదా, అది శ్వాస తీసుకుని అంటే అక్కడ అబ్స్ట్రక్షన్ అవ్వడం, అక్కడ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వకపోవడం, దాని వల్ల వచ్చేది. ఇందులో సిమ్టమ్స్ మళ్ళీ ఆస్తమాకి వేరే ఉంటాయి. ఆస్తమా వచ్చేసరికి మనకి వీజింగ్ సౌండ్స్ అంటాం కదా, గురక రావడము, పిల్లి కూతలు రావడము, ఇవి ఆస్తమాకి సంబంధించి. న్యూమోనియాలో ఇలాంటి పిల్లి కూతలు రావడము ఇవి ఉండవు. సో ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో న్యూమోనియా అంటే ఓన్లీ ప్యూర్లీ అది ఇన్ఫెక్షన్ వల్లే, అంటే బయట ఆర్గానిజం నుంచి వచ్చింది. మనకి ఆస్తమా అంటే లోపల నుంచి అది కాంట్రాక్షన్ అవ్వక బ్రాంకియల్స్ అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్లనే దాన్ని ఆస్తమా అంటాం. ఇందులో పిల్లి కూతలు ఉంటాయి, ఇందులో ఉండవు. ఫీవర్ దగ్గు ఇవన్నీ రెండిట్లోనూ సేమ్, కానీ ఆస్తమా ఇంకొక సైడ్ కాంప్లికేషన్ కూడా రావడం, అంటే కొందరికి అల్సర్స్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అయ్యాక, కొందరికి జీర్ణకోశ ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మందులు కంటిన్యూస్గా వాడడం వల్ల, అంటే ఏమంటారు కాన్స్టిపేషన్కి ఇలాంటి కంటిన్యూగా యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ ఎక్కువ స్టీరాయిడ్ వాడతారు కదా, వాటి వాడాక కూడా వాళ్ళకి ఆస్తమా వచ్చింది. కానీ న్యూమోనియా అలా రాదు, ఇది మనకి ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ కూడా సిమ్టమ్స్లో కొంచెం మార్పు వస్తుంది. సాధారణంగా ఆస్తమా ఉంటే వాళ్ళకి బ్రీత్ అనేది సరిగ్గా ఆడదు పర్టికులర్ టైంలో, అంటే వాళ్ళు ఏదైనా పొగలో ఉన్నా కూడా, ఏదైనా ఒక వాతావరణం అనేది వాళ్ళకి అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు ఆస్తమా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి నిమోనియా అనేది ఉంటే దగ్గు కూడా తోడైతే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు వాళ్ళు? ఇప్పుడు అది చాలా కాంప్లికేటెడ్ కేసు అనే చెప్పాలి, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇది ఆస్తమా ఉంది, అక్కడ అబ్స్ట్రక్షన్ ఫామ్ అయింది. ఇది మనకి న్యూమోనియా చెప్తే అక్కడ పస్ ఇన్ఫెక్షన్ ఇది ఫామ్ అయింది. ఈ రెండింటికి తోడు రెండు కలిపి దగ్గు, ఇటు కఫం వస్తుంది, జ్వరం, సిమ్టమ్స్ అన్ని బయటికి వస్తాయి. సో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు సిమ్టమాటిక్ బేస్ చేసుకొని ఇవ్వాలి. సో వీళ్ళకి అలర్జెన్స్ కూడా, ఇప్పుడు మనం ఆస్తమా అంటే ఏదైనా అలర్జీస్ పడకపోతే వాళ్ళకి తొందరగా తుమ్ములు రావడం ఇవన్నీ వస్తాయి కదా. అలర్జెన్స్ వీళ్ళకి ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయి. దేని వల్ల వస్తుంది? డస్ట్ వల్ల వస్తుందా, పోలెన్స్ వల్ల వస్తుందా, ఇది దీంతో పాటు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వీళ్ళకి ఇమ్యూన్ ఇంకా తక్కువ ఉండడం వల్ల ఇంకా వీళ్ళకి ఎక్కువ కాంప్లికేటెడ్ అనే చెప్పాలి. ఈ రెండింటికి కలిపి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, మరి ఈ నిమోనియాతో సఫర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేకపోతే అసలు నిమోనియా ట్రిగ్గర్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, లేదా పర్టికులర్ గా నిమోనియాని పెంచేవి కూడా ఏమన్నా ఉంటాయా? అలాంటివి ఉంటే ఏవి అవాయిడ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
ఇప్పుడు మనము డైట్ ప్రకారంగా చూస్తే ఇది ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంది. సో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండకూడదు అంటే మన ఇమ్యూన్ బూస్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఆహారం అంటే పప్పు దినుసులు, కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, ఫ్రూట్స్, సి విటమిన్ అనేది వీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ప్రివెంట్ చేస్తుంది కదా, ఇమ్యూన్ ని ఎక్కువగా బూస్ట్ చేస్తుంది. అందులో గ్రేప్స్ పరంగా చూసుకుంటే కివీ కానీ ఆరెంజెస్ కానీ వీటిలో ఎక్కువగా మనము ఇవి తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ని పెంపొందిస్తాం. డిహైడ్రేట్ చేసుకోవాలి కదా, వీళ్ళకి ఫీవర్ ఇవన్నీ అటాక్స్ రాకుండా ఉండడానికి ఇవి తీసుకోవాలి. ఇంకా అసలు రాకూడదు అంటే మనము హోమియో పరంగా మెడిసిన్స్, ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఫ్లూ అనేది రాకుండా ఇమ్యూన్ బూస్ట్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల వీళ్ళకి ముందు నుంచి వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యి వీళ్ళకి వచ్చినా కూడా ఎక్కువగా సివియారిటీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో మనం అన్నట్టు 1 to 10 days లో ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఈ మెడిసిన్స్ వాడుకో. ఆర్సెనికమ్ ఆల్బమ్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. కోవిడ్ టైంలో ఇది మాక్సిమం ఇది ఒక చాలా కేసెస్ ని చాలా ఇది చేసింది. ఆర్సెనికమ్ ఆల్బమ్ సాల్వ్ చేసింది. సో హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా, చిన్న పిల్లల్లో ఇమ్యూన్ ఇవి తగ్గకుండా ఈ మెడిసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో వీక్లీ వన్స్ కానీ, లేదా ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి వీక్లీ వన్స్ ఇవ్వాలి. పెద్దవాళ్ళు అనుకోండి ఆల్టర్నేటివ్ డే చొప్పున ఇలా తీసుకుంటే 30 డోస్ ప్రకారం తీసుకుంటే వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్న చిన్నగా మనకి ఇప్పుడు దగ్గు, కఫం ఇలాంటి ఫీవర్ ఉన్న ఈ మెడిసిన్ తొందరగా తగ్గిస్తుంది. ఓకే, ఇప్పుడు నిమోనియాతో సఫర్ అయ్యే వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తాము అని అంటున్నారు హోమియోపతిలో. అంటే ప్యారలల్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి అంటే ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు డయాబెటిక్ అదుపులో పెట్టుకోవాలి. ఆ డయాబెటిక్ పేషెంట్స్ లో ఇమ్యూన్ తక్కువగా ఉంది, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఉంటే తక్కువ చేయాలి. ఇంకా డిహైడ్రేషన్ కరెక్ట్గా ఉండాలి, వాటర్ కన్జంప్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నవి ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం ముందు నుంచి మనం అలవాటు చేసినట్టయితే ఆ లంగ్స్ ఎక్స్పాండ్ అన్నవి, ఇన్హేల్ అన్నవి ఇవి కరెక్ట్గా తీసుకోవడం, ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా రాకుండా అన్నవి ఇవి చేసుకోవడం వల్ల ఇంకొంచెం లంగ్స్ అనేవి స్ట్రాంగ్గా అయిపోయి వచ్చినా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా తొందరగా మైల్డ్ స్టేజెస్లోనే ఉండి తగ్గిపోయేటట్టుగా మన మెడిసిన్స్ వాడుతూ లైఫ్ స్టైల్స్లో చేంజెస్ చేసుకున్నట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ అంటే మామూలుగా చెప్పారు అంటే మిగతా ఇతరితర కారణాలు బీపీ, షుగర్లు, లేకపోతే ఈ డయాబెటీస్ కానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్న వాళ్ళకి నిమోనియా ఉంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే అదే, ఇప్పుడు వాళ్ళు మాస్క్ ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ ఫ్లూ నడుస్తుంది ఈ వింటర్ కానీ రెయినీ సీజన్, మనం బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇమ్యూన్ తక్కువ ఉందని తెలుసు కాబట్టి మాస్క్ వేసుకోవడం కానీ ఏమంటారు డిస్టెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గు వల్ల వైరస్ లేదా బ్యాక్టీరియా ఇతరులకు కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగే కోవిడ్-19 మనకి స్ప్రెడ్ అయింది. సో అది ఒక టైప్. అవతల వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే తొందరగా అటాక్ అవుతుంది. సో మనం ప్రివెంట్ అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఒకవేళ వాళ్ళకి దగ్గు, జలుబు ఉంది అంటే ముందు వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ మాస్క్ అన్నది వేసుకుంటే ఇంకా నలుగురికి రాకుండా ఉండేటట్టు చూస్తుంది. ఓకే, దానికి సంబంధించి హోమ్ రెమెడీస్ కింద మీరు చెప్పారు అల్లం కషాయం అలాంటివి తీసుకోవడం వల్ల మంచిది. స్టీమ్ తీసుకోవడము, దాంతో పాటు నేను చెప్పిన కొన్ని హోమియో మెడిసిన్స్ ఉన్నాయి, ప్రివెంటివ్ మెడిసిన్ కానీ చిన్న పిల్లల పికాకి ఇలాంటివి ఉన్నాయి. అవి తీసుకోవడం వల్ల కూడా స్టార్టింగ్ స్టేజెస్ లో తొందరగా తగ్గిపోతుంది. ఓకే, వ్యాధి ముదిరిన తర్వాత వెళ్ళే దానికంటే స్టార్టింగ్ లో తీసుకుంటే మనం హాస్పిటల్ అడ్మిట్ కాకుండా ఉండడానికి మన మెడిసిన్స్ బాగా ఉపయోగపడతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నిమోనియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.